హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 72nd వీడియో వచ్చేసి బేసిక్ ఫార్ములాస్ ఆఫ్ స్క్రూ జాక్. సో ఈ వీడియోలో మనము స్క్రూ జాక్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము మన ఫస్ట్ ఫార్ములా ఆఫ్ స్క్రూ జాక్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసేంది వెలాసిటీ రేషియో. సో వెలాసిటీ రేషియో అంటే ఏంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో ఫస్ట్ మనం దీన్ని డిరైవ్ చేయాలంటే మనకి టూ టర్మ్స్ అర్థం కావాలి. డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ అంటే ఏంది అనేది మనకు తెలియాలి. సో అది తెలియాలంటే ఒకసారి మీరు ఈ స్క్రూ జాక్ చూడండి. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్. అంటే ఒక కంప్లీట్ రొటేషన్ ఈ లివర్ ద్వారా జరిగినప్పుడు, ఓకే, ఒక కంప్లీట్ రొటేషన్ ఈ లివర్ ద్వారా జరిగినప్పుడు ఆ లివర్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది. సపోజ్ లివర్ ఇక్కడ ఉండే, లివర్ మీద ఎఫర్ట్ అప్లై చేసిన పి ఈ డైరెక్షన్లో. సో ఈ పి ఎఫర్ట్ ఏదైతుందో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది చూడండి. ఒక కంప్లీట్ రొటేషన్ అంటే ఒక కంప్లీట్ సర్కిల్ అనే డిస్టెన్స్ని ట్రావెల్ చేసిందా లేదా. సో మనం ఏ డిస్టెన్స్ తీసుకోవాలి, ఒక కంప్లీట్ రొటేషన్కి ఎంత డిస్టెన్స్ అయిందో అంత డిస్టెన్స్ కన్సిడర్ చేయాలి. సో రొటేషన్ అంటే ఏమొస్తుంది? సర్కిల్ ఫామ్ అవుతుంది కదా. అంటే మనం ఇప్పుడు లెంత్ ఎట్లా, ఆ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాము? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్. చూడండి, అంటే ఇప్పుడు ఇది కనుక్కుంటే అయిపోతుంది కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్సే కదా. సో మనకు రేడియస్ ఎంత ఉంది చూడండి. లివర్ ఎండ్ నుంచి బోల్ట్ సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఆర్. సో విత్ రేడియస్ ఆర్ ఇట్ రొటేట్స్ అని అర్థం. సో ఇది వచ్చేసి రేడియస్ ఆర్, ప్లాన్ రొటేట్ అయింది. సో డిస్టెన్స్ ఎంత? 2π ఇంటూ ఆర్. సో 2π ఇంటూ ఆర్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ అంటే ఏంది ఇక్కడ, అది మనకు కావాలి. సో లోడ్ అంటే ఏదైతే వెయిట్ బ్లాక్ని మనం రేజ్ చేయాలనుకుంటున్నామో దాన్నే లోడ్ అని అంటాం. సో ఓకే, ఇప్పుడు ఇది ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వడం వల్ల ఈ స్క్రూ హెడ్ ఎంత మీదకి లేస్తుంది అంటే ఈ వెయిట్ బ్లాక్ అనేది ఎంత మీదకి లేస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఇది ఒక కంప్లీట్ రొటేషన్ అయితే ఈ వెయిట్ బ్లాక్ అనేది ఈ పిచ్ డిస్టెన్స్ అంతా యాక్సియల్ డైరెక్షన్లో మీదికి మూవ్ అవుతుంది. అంటే దాని అర్థమైంది. సపోజ్ నేను వచ్చేసి పీని ఇక్కడ నుంచి రొటేట్ చేసిన ఒక సింగిల్ రొటేషన్ అయిపోయాకల్లా ఈ వెయిట్ బ్లాక్ ఎంత హైట్ వెళ్తుంది అంటే పిచ్ ఎంత ఉందో అంత హైట్ వెళ్తుంది. అంటే యాక్సియల్ డైరెక్షన్లో పిచ్ అంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అంటే దాని అర్థమైంది, డిస్టెన్స్ ఎంత మూవ్ అయింది, పిచ్ ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్ మీదికి మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ పి. సో వెలాసిటీ రేషియో కదా, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో వెలాసిటీ రేషియో is equals to distance moved by the effort ఎంత 2πr బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ ఎంత p. సో ఇది క్లియర్గా అర్థమైందా వెలాసిటీ రేషియో. సో నెక్స్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఫోర్స్ టు ద ఇన్పుట్ ఫోర్స్. ఏంది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఫోర్స్ టు ద ఇన్పుట్ ఫోర్స్. ఓకే, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అవుట్పుట్ ఫోర్స్ అంటే ఏంది, ఇన్పుట్ ఫోర్స్ అంటే ఏంది అది మీకు తెలవాలంటే ఒక్కసారి దీని వర్కింగ్ చూడండి. దీని వర్కింగ్ ఎట్లా అంటే సింపుల్. మనము ఈ లివర్ని టర్న్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ లివర్ రొటేట్ అవుతుంది. ఈ లివర్ రొటేట్ అయిందంటే చూడండి, ఈ స్క్రూ అనేది మీదికి లేస్తుంది. ఈ స్క్రూ మీదికి లేచిందంటే ఈ వెయిట్ కూడా మీదికి లేస్తుంది. అంటే ఈ రోటరీ మోషన్ కాస్త ఏమంటారు, ఒక లీనియర్ మోషన్ లెక్క కన్వర్ట్ అయిందా లేదా చూడండి. దీని రోటరీ మోషన్ కాస్త స్క్రూ యొక్క లీనియర్ మోషన్ లెక్క కన్వర్ట్ అయిందా లేదా, అది బేసిక్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు ఇందులో అవుట్పుట్ ఫోర్స్ ఏందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడండి, పి ఇది అవుట్పుట్ ఫోర్సా ఇన్పుట్ ఫోర్సా? ఇప్పుడు ఈ వెయిట్ అనేది అవుట్పుట్ ఫోర్సా ఇన్పుట్ ఫోర్సా అది మీరు గ్రహించాలి. ఇప్పుడు మనం అప్లై చేసేది ఏది, ఏం అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ? పి అనే ఎఫర్ట్ని అప్లై చేస్తున్నాం. అంటే ఇన్పుట్ ఇదే కదా, అవునా కదా. మనం అప్లై చేసేది ఎప్పుడు ఇన్పుట్ అవుతుంది. రిజల్ట్ ఏముంది చెప్పండి? రిజల్ట్ ఏంది? ఇప్పుడు నేను ఇట్లా అప్లై చేయడం వల్ల వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఏంటంటే ఇది తిప్పడం వల్ల ఈ స్క్రూ అనేది మీదికి వెళ్తుంది. ఈ స్క్రూ మీదికి వెళ్ళిందంటే ఈ వెయిట్ మీదికి వెళ్తుంది కదా.
అంటే అవుట్పుట్ ఫోర్స్ ఏంది ఈ వెయిట్. సో ఇన్పుట్ ఏంది మనం అప్లై చేసే పి, అవుట్పుట్ ఏంది ఈ రేజ్ అయ్యే వెయిట్ బ్లాక్. సో అవుట్పుట్ ఫోర్స్ ఏంది వెయిట్. సో వెయిట్ బై ఇన్పుట్ ఫోర్స్ ఏంది మనం ఇచ్చే ఎఫర్ట్ పి బై పి. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఇది ఈక్వల్స్ టు వెయిట్ బై ఎఫర్ట్ పి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా స్క్రూ జాక్లో ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ స్క్రూ జాక్. ఓకే, ఇప్పుడు మనము ఎఫిషియన్సీ ఆఫ్ స్క్రూ జాక్ ఫార్ములా చూద్దాం. ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు ద vertical ratio, velocity ratio. Efficiency of screw jack is defined as the ratio of mechanical advantage to the velocity ratio. సో మనం ఆల్రెడీ మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏందో, వెలాసిటీ రేషియో అంటే ఏందో తెలుసుకున్నాము, వాటికి ఫార్ములా కూడా మనం రాసుకున్నాము. సో జస్ట్ మనం ఇందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాము. సో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంది, అవుట్పుట్ ఫోర్స్ బై ఇన్పుట్ ఫోర్స్. అవుట్పుట్ ఫోర్స్ వచ్చేసింది డబ్ల్యూ, ఇన్పుట్ ఫోర్స్ వచ్చేసింది పి, డబ్ల్యూ బై పి బై వెలాసిటీ రేషియో అంటే ఏంది, డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ అంటే ఏంది, ఒక కంప్లీట్ రొటేషన్. సో పి అనే ఎఫర్ట్ కంప్లీట్ రొటేషన్, ఒక కంప్లీట్ సర్కిల్ రొటేట్ అయింది అంటే దాని లెంత్ ఎంత, అప్పుడు డిస్టెన్స్ ఎంత, 2π × r బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద వెయిట్. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో ఒక కంప్లీట్ రొటేషన్ లివర్ అనేది కంప్లీట్ చేస్తే స్క్రూ అనేది ఎంత లేస్తుంది, పిచ్ అంత హైట్ లేస్తుంది. సో పిచ్ అంత హైట్ లేసిందంటే వెయిట్ బ్లాక్ కూడా పిచ్ అంత హైట్ యాక్సియల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో పిచ్. సో ఎఫిషియన్సీ ఇది ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఇది మీదికి తీసుకెళ్తే ఏమవుతుందో చూడండి, W/P ఎఫర్ట్ ఇంటూ P బై 2πr. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, దీన్ని యూస్ కన్ఫ్యూజ్ కాకండి. ఇది P ఎఫర్ట్, ఇది ఎఫర్ట్, ఇది P అంటే పిచ్. సో మీరు చూసుకున్నట్టయితే W ఇంటూ P బై P ఎఫర్ట్ ఇంటూ 2πr. ఓకే, సో దీన్ని మనం ఇంకెట్లా అనుకోవచ్చు, వర్క్ అవుట్ బై వర్క్ ఇన్. అంటే చూడు, మనం ఇక్కడ ఎంతైతే వర్క్ చేసినామో, మనం ఇక్కడ ఎంతైతే వర్క్ అయిందో బై ఇక్కడ అంత వర్క్. వర్క్ అంటే ఏంది, వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటా కాదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది చూడండి, W ఇంటూ పి. W అంటే ఏంది, ఫోర్సా కదా, వెయిట్, ఇంటూ పిచ్. పిచ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 థ్రెడ్స్. అంటే ఇది ఒక్కసారి రొటేట్ అయినప్పుడు ఈ వెయిట్ అనేది ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది, పిచ్ అంతా. సో వెయిట్ ఇంటూ పిచ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్, వర్క్ డన్నే కదా. సో వర్క్ అవుట్ W ఇంటూ పి బై, ఇక్కడ చూడండి వర్క్ ఇన్. మనం ఎంత వర్క్ అప్లై చేసినాము ఆ వెయిట్ బ్లాక్ని లేపడానికి. చూడండి ఇట్లా టోటల్గా రొటేట్ అయినా కదా, అంటే టోటల్గా రొటేట్ అయినా అంటే నేను ఎంత డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేసిన, 2πr. ఎఫర్ట్ ఎంత, పి. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, పి ఎఫర్ట్ ఇంటూ 2πr. సో ఇట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే, అండ్ ఇప్పుడు ఒక వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్ లాకింగ్ ఆఫ్ స్క్రూ జాక్. సో మీకు కొంచెం పేరంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ ఆ పేర్లోనే మనకి కాన్సెప్ట్ అనేది ఉంది. సెల్ఫ్ లాకింగ్ అంటే అదంతలో అదే లాక్ అయిపోవడము. అది ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఏం చేసిన అంటే, ఈ లివర్ ఉంది, తిప్పుతున్నా, ఒక 4 రొటేషన్స్ తిప్పిన. ఓకే, మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈజీ అయిపోతుంది. ఒక కార్ ఉంది, పోతున్నాం, పంచర్ అయింది కదా అని చెప్పి నేను స్క్రూ జాక్ తీసిన. స్క్రూ జాక్ ఏ టైర్ దగ్గర అయితే పంచర్ అయిందో ఆ టైర్ దగ్గర పెట్టిన, లిఫ్ట్ చేసిన. నాకు ఎక్కడి వరకు లిఫ్ట్ చేయాలంటే, జస్ట్ ఈ 3 థ్రెడ్స్ వచ్చేంత వరకు లిఫ్ట్ చేయాలి. అంటే నేను ఆల్రెడీ 4 థ్రెడ్స్ లిఫ్ట్ చేసిన. సో ఈ హైట్ సరిపోతుంది నాకు. సో మొత్తం లిఫ్ట్ చేయని అవసరం లేదు, జస్ట్ ఈ 4 థ్రెడ్స్ బయటకు వచ్చేంత వరకు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసేసిన, ఆ హైట్లో నేను టైర్ తీసుకొచ్చి రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను ఒక్కసారి ఇక్కడ 4 థ్రెడ్స్ రాగానే ఇక్కడ లీవర్ దగ్గర ఎఫర్ట్ పెట్టడం ఆపేసిన, అంటే తిప్పడం ఆపేసిన. నేను వదిలేసినాక కూడా అది ఏమంటారు, ఆ స్క్రూ జాక్ అనేది అట్లనే ఉంది. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు నేను ఎఫర్ట్ ఏం అప్లై చేస్తలేను, అయినా కానీ ఈ వెయిట్ని ఇది ఆపుతుంది. అంటే దాని అర్థమైంది, నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఏవేవైతే స్క్రూ థ్రెడ్స్ ఈ నట్టు స్క్రూ థ్రెడ్స్ తోటి ఎంగేజ్ అయ్యానో ఈ వెయిట్ అంతా వాటి మీదే పడుతుంది. అంటే
అంటే ఈ టోటల్ వెయిట్ని ఇప్పుడు ఈ 3 థ్రెడ్స్ విత్ స్టాండ్ అవుతున్నాయా కావా? అవుతున్నాయి కదా. దాన్నే సెల్ఫ్ లాకింగ్ అని అంటాము. మనము ఎఫర్ట్ అప్లై చేయకపోయినా కానీ ఆ వెయిట్ అనేది అదే పొజిషన్లో ఉంది చూడండి. ఇప్పుడు కిందికి వచ్చిందా? రాలేదు కదా. మనం ఎఫర్ట్ అప్లై చేయకపోయినా కిందికి రాలేదు కదా. అంటే దాని అర్థం ఏంది? లాక్ అయిపోయిందని అర్థం. దాన్నే సెల్ఫ్ లాకింగ్ అని అంటారు. సో సెల్ఫ్ లాకింగ్ కండిషన్ గురించి మనకి తెలియాలి. అంటే అన్ని స్క్రూ జాక్స్లో సెల్ఫ్ లాకింగ్ కండిషన్ ఉంటుందా అంటే ఉండదు. ఓకే, కొన్ని స్క్రూ జాక్స్లు ఉంటుంది, కొన్ని స్క్రూ జాక్స్లు ఉండదు. సో లేని స్క్రూ జాక్స్లు ఏం చేయాలి? మనం కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితేనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? సపోజ్ నువ్వు ఇక్కడ ఆపాలనుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు పీ ఎఫర్ట్ పెట్టి దాన్ని ఆపాలి. ఆపితేనే అది ఆ పొజిషన్లో ఉంటుంది. ఒకవేళ నువ్వు వదిలేసినావు అనుకో, సపోజ్ ఎఫర్ట్ తీసేసినావు అనుకో, మళ్ళీ అది కిందికి వచ్చేస్తుంది. అంటే సెల్ఫ్ లాకింగ్ మెకానిజం లేదని అర్థం అందులో. సో ఈ సెల్ఫ్ లాకింగ్ కండిషన్ ఏంటంటే చూడండి, సెల్ఫ్ లాకింగ్ ఉండాలంటే ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు 50% కంటే తక్కువ ఉండాలి. సో ఎఫిషియన్సీ ఎప్పుడైతే 50% కంటే తక్కువ ఉంటుందో అప్పుడే సెల్ఫ్ లాకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సెల్ఫ్ లాకింగ్ అంటే మనము ఎఫర్ట్ అప్లై చేయకపోయినా కానీ ఆ ఇన్స్టెన్స్లో లోడ్ ఎక్కడుందో అక్కడనే ఉంటే, అదే హైట్లో ఉంటే, అది కిందికి జారకుండా అక్కడనే స్టిక్ అయ్యి సెల్ఫ్ లాక్ అయి ఉంటే దాన్నే సెల్ఫ్ లాకింగ్ కండిషన్ అని అంటాము. సో క్లియర్గా అర్థమైందా సెల్ఫ్ లాకింగ్ కండిషన్? సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెమైనా సప్లిమెంట్ అయితే, యూజ్ అయితే, మీ ప్రిపరేషన్లో ఒక పార్ట్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.